శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు వచ్చాక ఈ పోలింగ్ శాతం మారే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లాలో 74% పోలింగ్ నమోదైంది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, నెల్లూరులో పోలింగ్ శాతం ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎంత చెప్తున్నారు? ఇంకా గత ఏడాదితో పోల్చుకుంటే గనక పోలింగ్ శాతం కూడా పెరిగింది. దీనిపై ఎటువంటి గణాంకాలు వినిపిస్తున్నాయి? రాజేశ్వరి, మనం డీకేడబ్ల్యూ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ దాదాపు నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు తదితర అంటే ప్రకాశం జిల్లా కందుకూరు ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి బాక్సులన్నీ కూడా లోపల భద్రపరుచున్నారు. ఈ ఈవీఎం వీటన్నిటికీ కూడా కేంద్ర బలగాలు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు మే 23వ తేదీ వరకు కూడా ఈ ఫలితాలు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనంతగా 75% వరకు ఇంకా లెక్కలు మారే అవకాశం ఉంది. 74-75% వరకు కూడా పోలింగ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ ఎత్తున ఈ పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అలాగే ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇక్కడ రానున్నారు. పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఈ బాక్సులన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూస్తే నెల్లూరు లోక్సభకు సంబంధించిన బాక్సులన్నీ 7 కాన్స్టిట్యున్సీలుంటే వాటికి సంబంధించి అసెంబ్లీ అలాగే లోక్సభకు సంబంధించిన ఎంవీఎం బాక్సులన్నీ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. వీటన్నిటి కూడా మరి కాసేపులో సీల్స్ అన్ని కూడా వేయనున్నారు. మొత్తం మీద అలాగే తిరుపతి పార్లమెంటుకు సంబంధించి నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజీలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. మే 23 వరకు కూడా ఉదయం వరకు కూడా అంటే మొత్తం మీద కౌంటింగ్ పూర్తయ్యే వరకు పటిష్టమైనటువంటి బందోబస్తు వాటిని కాపలా కాయనున్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే కావల్లో 71%, ఆత్మకూరులో 62%, కోవూరులో 66, నెల్లూరు సిటీలో 59, నెల్లూరు రూరల్ 59, ఉదయగిరి 73, సర్వేపల్లి 67, గూడూరు 70, సులూరుపేట 81, వెంకటగిరి 63% వరకు కూడా ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే భారీగా పోలింగ్ జరిగింది. ఉదయం పూట ఈవీఎంలు మొరాయించి బూతుల దగ్గర గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా ప్రధానంగా ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూడా పోలింగ్ బాగా ఎక్కువ జరిగింది. అదే ఉదయం నుంచి కూడా కరెక్ట్ గా సరైనటువంటి పద్దతిలో పోలింగ్ జరిగి ఉంటే 80% పైగా 80-85% వరకు కూడా పోలింగ్ జరిగి ఉండేదని చెప్పి అధికారులు భావిస్తున్నారు. గతంలో అయితే 74% మాత్రమే పోలైనాయి. ఈసారి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికే 75% అని చెప్తున్నారు. ఇంకొక 5% వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పూట ఈవీఎంలు మొరాయించడం, మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ స్టార్ట్ కాకపోవడంతో పోలింగ్ చాలా స్లోగా జరిగింది. మొత్తం మీద ఇప్పుడు నేతలు ఒకవైపు ఎవరైతే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిలోనూ అలాగే ఆయా పార్టీల వర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అలాగే ప్రజలు వీళ్ళందరూ కూడా ఎవరు భవితవ్యం ఎలా ఉంటుందని లెక్కల్లో మునిగి తేలుతున్నారు. లెక్కలు తెలియని వాళ్ళు కూడా లెక్కలు వేసే పరిస్థితి నెల్లూరులో ఉంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 18 రాయేళ్లు బెట్టింగులు పెద్ద ఎత్తున కాస్తున్నారు. దాదాపు 1500 కోట్లకు పైగా బెట్టింగులు కాస్తున్నారు. ఏ అభ్యర్థి గెలుస్తాడు అనే అంశం మీద అలాగే ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశం మీద ప్రధానంగా టీడీపీ వైసీపీ అభ్యర్థుల సంబంధించిన మెజారిటీలు వాళ్ళ గెలుపు ఓటములపైనే చర్చలు సాగుతున్నాయి. అలాగే బెట్టింగులు కూడా దాదాపు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏపీ మొత్తం మీద ఇప్పుడు నెల్లూరు అనేది పెద్ద ప్రతిష్టాత్మకంగా ఉంది. దాదాపు నెల్లూరులో 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 10 కాన్స్టిట్యున్సీలు గతంలో వైసీపీకి 7, టీడీపీకి 3 వచ్చాయి. అయితే ఈసారి ఆ మార్కు అటు రివర్స్ అవుతుందా? ఈ లాస్ట్ లో వచ్చినటువంటి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో యూత్ ఓటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఎవరికి ఓట్లు వేసి ఉంటారు, ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు నేతలు ప్రధానంగా నేతలు లెక్కలు వేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపైన విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లో పనిచేశాయి. అందువల్లే వాళ్ళందరూ కూడా మళ్ళా ఈ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మహిళలు, యువతులు దాదాపు వృద్ధులు సైతం 5-6 గంటల పాటు పోలింగ్ బూతుల వద్ద నిలబడి పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం మళ్లీ రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ ఓటింగ్ జరిగిందని చెప్పి అధికార పార్టీ చెబుతుంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేశారని చెప్పి ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెబుతుంది. మొత్తం మీద ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అనే విషయం తెలియాలంటే దాదాపు మే 23 వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. గతంలో 1977 ప్రాంతంలోనే 3 దఫాల్లో
దేశంలో ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున మనకి అందుబాటులో ఉన్నా కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ దాదాపు 7 విడతలు ఈ దేశంలో పోలింగ్ నిర్వహించడం చాలా లాంగ్ పీరియడ్, దాదాపు 1.5 నెల 2 నెలల వరకు ఈ ఎన్నికల కోడ్ కానీ అలాగే 2 నెలలకు పైగా మొత్తం ఈ ఎన్నికల కోడ్ అలాగే ఎన్నికలు కౌంటింగ్ కి సమయం కేటాయించింది. ఇంత దాదాపు 44-40 రోజులు ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ప్రధాన పార్టీల్లో అయితే ఎవరు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ఎవరికి ఓట్లు వేశారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారనే దానిపైన వాళ్ళందరూ కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రతి పార్టీ కూడా 2 పార్టీలు వైసీపీ టీడీపీ 2 పార్టీల నేతలు అభ్యర్థులు ఎవరికి వారి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఉదయం ఈవీఎంల కారణంగా ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం మొరాయించడం వల్ల చాలా కేంద్రాల్లో దాదాపు 70 కేంద్రాల్లో ఓటింగ్ జరగలేదు. కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం 11-12 గంటలకు కూడా పోలింగ్ ప్రారంభమైనటువంటి బూతులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2833 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి డీకేడబ్ల్యూ కాలేజీకి జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అలాగే ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉన్నాయి కొన్ని బాక్సులు. అవన్నీ వచ్చిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రపరిచి వీటన్నిటి కూడా సీల్ అయినున్నారు. ఈ కేంద్ర బలగాలు మనం చూడొచ్చు. ఇక్కడ 24 గంటల పాటు కనురెప్ప వాల్చకుండా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ వరకు కూడా ఈ సెక్యూరిటీ ఇదే విధంగా కొనసాగనుంది. మరి కాసేపట్లో ఈ స్ట్రాంగ్ రూములకి సీళ్లు వేసే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్ సీళ్లు వేసి వాటన్నిటికి కూడా సంతకాలు అవన్నీ తీసుకొని పకడ్బందీగా ఈ భద్రతగా ఎవరు ఈ ప్రాంతంలో కూడా అడుగు పెట్టకుండా వీటిని కాపాడేందుకు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చూస్తే ఈ నెల్లూరు జిల్లా అనేది రాజకీయాలకి ప్రధానమైనటువంటి అంటే మహాభారతం రాసిన మహాకవి తిక్కన ఈ ప్రాంతం వాడే. ఆయన మహాభారతంలో రాజకీయ పర్వాలు యుద్ధ పర్వాలు ఆయన రచించారు. అప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో రాజకీయ చైతన్యం ఉంది. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో నెల్లూరు ప్రధానమైనటువంటిది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎంతో మంది రాజకీయ ఉద్దండులు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో తమ ఇది చాటుకున్నటువంటి పరిస్థితి. అత్యున్నతమైనటువంటి పదవులు పొంది ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే చూస్తే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రాంతానికి నెల్లూరు ప్రాంతానికి చెందినవారే. అలా మొదటి నుంచి కూడా ఈ రాజకీయ చైతన్యం అనేది నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ. ఈ పోలింగ్ ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎన్నికల కోడ్ సమయం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఒక చర్చ జరుగుతూ ఉంది. అధికార పార్టీకి బలం ఎంత, ప్రతిపక్ష పార్టీకి బలం ఎంత అనేది. తర్వాత ఎన్నికలకు ముందు చాలా మార్పు వచ్చిందని చెబుతూ ఉన్నారు. మొత్తం మీద ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా విస్తృతమైనటువంటి రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు వారం ముందు జగన్ అలాగే ప్రతిపక్ష నేత జగన్ అధికార పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ సభలు జరిగినప్పుడు జనాభా ఏ మేర వచ్చారు, ఎంతవరకు ఆ జనాలు స్పందించారు, జనం స్పందన ఎలా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ ఎంత పర్సెంటేజ్ ఓట్లు నమోదయ్యాయి, ఇవన్నీ కూడా లెక్కలు వేస్తున్నారు. ప్రజెంట్ అయితే పందెం రాయుళ్లు దాదాపుగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. 44 రోజులు కూడా ఈ పందాలు కాస్తూ ఇప్పటికే దాదాపు 1500 కోట్ల రూపాయల మేర బెట్టింగ్లు కడుతున్నారు. ఒకరు మా పార్టీ అభ్యర్థికి ఇంత మెజార్టీ వస్తుందంటే ఇంకొకరు మా పార్టీ అభ్యర్థికి ఇంత మెజార్టీ వస్తుందని 10,000 పైన వస్తే 2 ఇంతలు ఇస్తాం, 10,000 లోపల వస్తే 4 ఇంతలు ఇస్తాం. ఇట్లా పందాలు కూడా మెజార్టీల పైన ఎక్కువగా పందాలు నడుస్తున్నాయి. అలాగే గెలుపోటముల మీద కూడా పలానా కాన్స్టిట్యున్సీలో వీళ్ళు వస్తారు, పలానా కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఓడిపోతారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, నారాయణ మంత్రిగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా బిగ్ ఫైట్ నెలకొంది. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి నెల్లూరు సిటీలో. అలాగే నెల్లూరు రూరల్లో ముందుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ప్రచారం చేస్తూ మధ్యలో వెళ్లిపోవడం జరిగింది ఇతర పార్టీకి. వైసీపీకి వెళ్లి వైసీపీ నుంచి నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు రూరల్కు సంబంధించి టీడీపీ మేయర్ అబ్దుల్ అజీజ్ ని రంగంలోకి దించింది. అలాగే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీగానే పోటీ నెలకొంది, హోరాహోరీగానే జరిగాయి. అలాగే గుంటూరు విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. వైసీపీ నుంచి మాజీ ఎంపీ వరప్రసాద్ రంగంలో దిగారు.
వీళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఇక వెంకటగిరి, ప్రధానమైనటువంటి వెంకటగిరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి బరిలో దిగ్గా టీడీపీ నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కురుగొండ రామకృష్ణ బరిలో నిలిచారు. నిన్న సాయంత్రం అక్కడ పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కూడా జరిగింది. ఈ జిల్లాలో చూస్తే వాళ్ళిద్దరి మధ్య అంటే వెంకటగిరి అనేది కూడా ప్రధానంగా చర్చగా నిలిచింది. ఎవరు గెలుస్తారనేది ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ వరకు జరిగినటువంటి పోలింగ్ లో ఎవరు ఎక్కువగా ఏ పార్టీకి ఓట్లు వేసిన దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇక సూలూరుపేటలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. మరోవైపు కిలివేటి సంజీవయ్య అక్కడ వైసీపీ తరఫున బరిలో దిగడం జరిగింది. మరోవైపు టీడీపీ తరఫున మాజీ మంత్రి పరశురాత్నం దిగారు. అక్కడ కూడా హోరాహోరీ నెలకొంది. కోవూరు విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తరఫున, వైసీపీ తరఫున మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. వీళ్ళందరూ కూడా అక్కడ కూడా కోవూరులో కూడా చాలా హోరాహోరీ అయినటువంటి పరిస్థితి. కావాలో చూస్తే మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ తరఫున బరిలోకి వచ్చారు. చాలా కాలంగా కాంగ్రెస్ వైసీపీలో ఉన్న ఆయనకు వైసీపీలో టికెట్ దక్కపోవడంతో టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ తరఫున ఆయన పోటీ చేశారు. అలాగే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ నిలిచారు. ఇక ఉదయగిరి విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మహేష్, మరి కాసేపట్లో ఎన్నికల పరిశీలకులు అలాగే ఎన్నికల అధికారి కూడా భేటీ కానున్నారు. మరి నెల్లూరులో ఎక్కడైనా రీపోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందా? అటువంటి ఏమైనా వార్తలు వస్తున్నాయా? కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కారణంగా రీపోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. దానిపైన కూడా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా చర్చించబోతున్నారు ఏం చేయాలనే దానిపైన. అక్కడ ప్రధానంగా చూస్తే ఎంపీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఈవీఎం అసెంబ్లీకి సంబంధించింది పెట్టడం జరిగింది. రెండు కూడా అసెంబ్లీకి సంబంధించి పెట్టడం వల్ల అక్కడ కొంత కన్ఫ్యూజన్ అయింది. కొంతమేర ఓటింగ్ జరిగిన తర్వాత, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అప్పుడు గుర్తించారు. దాన్ని బట్టి చూస్తే అక్కడ మళ్ళా రీపోలింగ్ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ విషయం పైన ఇప్పుడు మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారులందరూ కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా దాని మీద చర్చించి మళ్ళా రీపోలింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పుడు కావలి ప్రాంతంలో, రూరల్ ఏరియాస్ లో, నెల్లూరులో చాలా చోట్ల వీళ్ళందరూ కూడా అక్కడ రీపోలింగ్ కావాలని చెప్పి అడుగుతున్నారు. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే జిల్లాలో మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, ఎక్కడ అంటే చిన్న చెదురుముదురు సంఘటనలు మినహా. అయితే ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ కొన్ని చోట్ల రీపోలింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆత్మకూరులో సింగనపల్లి అలాగే బ్రాహ్మణపల్లి ఈ రెండు విలేజెస్ లో, మేకపాటి వాళ్ల సొంతూరైన బ్రాహ్మణపల్లి, సింగనపల్లి విలేజెస్ లో టీడీపీ ఏజెంట్లు కొట్టి బయటికి తరివేయడం జరిగింది. అలాగే చేజర్ల మండలం పుల్నీళ్లపల్లిలో కూడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఆత్మకూరుకు సంబంధించి 3 ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని చెప్పి రెండు పార్టీలు అడుగుతున్నాయి. అలాగే ఉదయగిరిలో ప్రధానంగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలోని కొండాపురంలో అయితే ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం అక్కడ. ఎందుకంటే అధికారులు చేసిన తప్పిదమే ప్రధానమైనటువంటి కారణం. రెండు కూడా అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలు అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఎంపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పలేనటువంటి పరిస్థితి. దాంతో ఖచ్చితంగా అక్కడ రీపోలింగ్ జరపాల్సినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అధికారులందరూ కూడా దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ తరఫున బొల్లినేని రామారావు బరిలో నిలిచారు. వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అక్కడ రంగంలో దిగడం జరిగింది. ఇద్దరు కూడా చాలా హోరాహోరీగా అక్కడ తలపడ్డారు. 7 కాన్స్టిట్యున్సీలు, నెల్లూరు లోక్సభకు సంబంధించిన 7 కాన్స్టిట్యున్సీలు కూడా ప్రతి చోట కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయం చెప్పడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఇక్కడ ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు, వీళ్ళందరూ కూడా రాజకీయ నేతలు కొంతమంది ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ రీపోలింగ్ నిర్వహించాలి, ఎక్కడ అవసరం లేదనే దానిపైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఇప్పుడు ఈ తిరుపతి నెల్లూరు పరిధిలో, నెల్లూరు లోక్సభ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలు ఉండగా మిగిలిన సూలూరుపేట అలాగే వెంకటగిరి, సర్వేపల్లి ఈ 3 కాన్స్టిట్యున్సీలు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లోకి వెళ్తాయి. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లోకి అక్కడ దానికి సంబంధించి కూడా ఎక్కడైనా రీపోలింగ్ అవసరం ఉందా, రీపోలింగ్ అవసరం లేదా అని కూడా దానిపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల రీపోలింగ్ కావాలని అధికార ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నప్పటికీ
ఎక్కడా కూడా అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఒక్క కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోనే రీపోలింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా అధికారులు తప్పిదం వల్ల. ఫస్ట్ నుంచి కూడా అధికారులు పకడ్బందీగా వ్యూహాత్మకంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం మీద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలా. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడం వల్లనే కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పి ప్రజలు అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో ఎక్కడెక్కడ రీపోలింగ్ జరగాలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి. ఓటు స్టూడియో.